హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ 90 స్పెషల్ సేమియా పాల ఐస్ క్రీమ్. ఎండలు బాగా ఉన్నప్పుడు చల్లచల్లగా ఐస్ క్రీమ్ తింటే ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పిల్లలైతే ఐస్ క్రీమ్ పేరు చెబితే చాలు కొనిచ్చే వరకు అస్సలు వదిలిపెట్టరు. అలాగని బయట అమ్మే ఐస్ క్రీమ్ ఇప్పిద్దామంటే అవి అంత ఆరోగ్యకరమైనవి కావు. ఎందుకంటే వాటిలో రకరకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు. అందుకే మీకోసం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునేలా ఒక సూపర్ ఐస్ క్రీమ్ రెసిపీ తీసుకొచ్చాను. అదే సేమియా పాల ఐస్ క్రీమ్. చిన్నప్పుడు వీధుల్లో బండ్ల మీద అమ్మే ఈ ఐస్ క్రీమ్ మనలో చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. మరి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల సేమియాను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియాను తీసుకున్నాను. మీరు సాధారణ సేమియా కూడా తీసుకోవచ్చు. సేమియా దోరగా వేగిన తర్వాత ఇందులో 1/2 లీటర్ పాలను పోసి మరిగించుకోవాలి. ఇక్కడ నేను హెరిటేజ్ మిల్క్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన పాలు తీసుకోవచ్చు. మీరు ప్యాకెట్ పాలు కాకుండా ఇంట్లో గేదె పాలు తీసుకుంటే మనకి కుల్ఫీ అనేది ఇంకా రుచిగా ఉంటుంది. పాలు మరిగేలోపు మనం ఇందులో వేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని బాదం 7, జీడిపప్పు పలుకులు 7, పిస్తా పలుకులు 7 వేసుకోండి. ఇక్కడ నేను పిస్తా పలుకులను వేయలేదు. మీరు పిస్తా పలుకులను కలిపి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 ఇలాచీలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులన్నిటిని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచండి. పాలను మీడియం ఫ్లేమ్లో కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇప్పుడు పాలు పూర్తిగా కొద్దిగా చిక్కగా అయిన తర్వాత పంచదారను వేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్నాను. మిశ్రమాన్ని పూర్తిగా అంతా కలిసేటట్టు కలపండి. మీరు చక్కెర వేసుకొని మరో 2 నిమిషాల పాటు పాలను బాయిల్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మరిగించుకున్నాక ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పప్పుల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మరొకసారి కలిపి 5-6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలను కలుపుతూ మరిగించుకోండి. దీనికి వాడే పాత్ర కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. ఎందుకంటే పలుచటి పాత్రను తీసుకుంటే మాడిపోతుంది. అందుకని మందంగా ఉన్న పాత్రను మాత్రమే తీసుకోండి.
దగ్గరగా అయ్యేంత వరకు వీడియోలో చూస్తున్న విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పాలను మరిగించుకోవాలి. మిశ్రమం కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, అందుకే వేయలేదు. ఒకవేళ మీరు ఇలాచీ పౌడర్ వేసుకోవాలనుకుంటే దించుకునే ముందు ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కిందికి దించుకొని ఈ మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వండి. మిశ్రమం చల్లారాక మరి కాస్త చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనం టీ గ్లాస్ తీసుకొని ఇందులో కాస్త గ్యాప్తో చల్లారిన సేమియా పాల మిశ్రమాన్ని పోసుకోవాలి. లేదా మీరు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే వాటిల్లో కూడా ఈ మిశ్రమాన్ని నింపుకోవచ్చు. గ్లాసుల పైన అల్యూమినియం ఫాయిల్తో లేదా నేను ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్తో రబ్బర్ బ్యాండ్తో ప్యాక్ చేసుకుంటున్నాను. మీరు అల్యూమినియం ఫాయిల్ ఉంటే వాడుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకొని స్టిక్ పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కూడా మీరు ఈ మిశ్రమాన్ని వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అందుబాటులో లేని వాళ్ళు టీ గ్లాస్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం చల్లారిన పాల మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసుకుందాం. మనకి చల్లారిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, చిక్కగా తయారైపోతుంది మిశ్రమం. ఇప్పుడు మనం కొద్దిగా వెలితిగా మౌల్డ్స్లోకి చల్లారిన సేమియా పాల మిశ్రమాన్ని పోసుకోవాలి. నేను ఇక్కడ వీటికి మూత పెట్టి 2 గంటల తర్వాత మూత తీసి స్టిక్స్ కుచ్చుకున్నాను. ఆ వీడియో నేను చూపించలేకపోయాను. 2 గంటల తర్వాత మూత తీసుకొని మధ్యలో స్టిక్ కుచ్చుకుంటే మనకి కుల్ఫీ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 6 నుండి 7 గంటల పాటు ఉంచాలి. మీరు సమ్మర్ ఆప్షనల్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 7 గంటల వరకు ఉంచి 7 గంటల తర్వాత బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మనం 7 గంటల తర్వాత టీ గ్లాసులను బయటికి తీసి వాటిపై ఉండే ప్లాస్టిక్ పేపర్ని తీసేసుకోవాలి. తర్వాత వాటిని నార్మల్ వాటర్లో 5 సెకండ్ల పాటు ఉంచి తీసుకోవాలి. నిదానంగా విరిగిపోకుండా తిప్పుతూ కుల్ఫీని బయటికి తీసుకోండి. అదేవిధంగా మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకున్న కుల్ఫీలను కూడా వాటర్లో కొన్ని సెకండ్లు ఉండిన తర్వాత విరిగిపోకుండా వీడియోలో చూస్తున్న విధంగా తీసుకుంటే ఎంతో రుచిగా, చాలా సింపుల్గా, చల్లచల్లగా సమ్మర్లో మీరు బయట ఐస్ క్రీమ్ కొనుక్కోకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే సహజ సిద్ధంగా ఇలా తయారు చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి ఈ సమ్మర్లో సేమియా కుల్ఫీని చేసి పెట్టండి. పిల్లలతో పాటు ఇంట్లో అందరూ ఈ రెసిపీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేయండి. నేనైతే ఇది బాగా ఎంజాయ్ చేశాను. నేనే కాదు, మా ఇంట్లో పిల్లలందరూ ఈ రెసిపీ బాగుందని చెప్పి ఇంకెప్పుడు బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకోవాలని మేమైతే ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అసలు మీరు ఐస్ క్రీమ్ బయటే కొనుక్కోరు. ఇది చాలా సింపుల్గా చేసుకునే వంటకం. ఖచ్చితంగా ట్రై చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఉంటాను ఫ్రెండ్స్, మరొక కొత్త వంటకంతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.